తమిళనాడులో సొంతంగా రాజకీయ పార్టీ పెట్టి సింగిల్ గా పోటీ చేసి విజయ్ ముఖ్యమంత్రి కావడం పైన జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ స్పందించారు. విజయ్ తరహాలోనే పవన్ కళ్యాణ్ కూడా ఒంటరిగా పోటీ చేయాల్సింది, మీరు కూడా ముఖ్యమంత్రి కావాల్సింది అంటూ జనసేన పార్టీ కార్యకర్తలు నాయకులే పెద్ద ఎత్తున పవన్ కళ్యాణ్ కు మెసేజ్లు పంపారు. ఒక రాజంపేట ఇన్ఛార్జ్ అయితే మమ్మల్ని ఇంకా బానిసల్లాగా మార్చొద్దండి, దయచేసి మీరు కూడా విజయ స్ఫూర్తితో గట్టిగా ఫైట్ చేసి ముఖ్యమంత్రి కండి, మేము మీతో ఉంటామని చెప్పారు. అయితే విజయ్ తరహాలో తనను కూడా ముఖ్యమంత్రి కావాలి అని సలహాలు ఇస్తున్న వారిని, అలా కోరుకుంటున్న వారిని పరోక్షంగా పవన్ కళ్యాణ్ గారు కుక్కలతో పోల్చేశారు. పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారో ఒకసారి చూద్దాం. పక్క రాష్ట్రంలో అక్కడ ఒక పార్టీ పెట్టి విజయం సాధించి ముఖ్యమంత్రి అవగానే మన ఆంధ్రప్రదేశ్ లో చాలా మంది మీరు కూడా అలా చేసి ఉండాల్సింది చెప్పి నాకు తెగ మెసేజ్ పంపిస్తా ఉన్నారు. ఊళ్ళో పెళ్లికి ఏదో హడావిడి ఉన్నారు కదా, ఎలా ఉంటుందంటే మనకి సందులోనూ మన ఒక పెళ్లి జరుగుతూ ఉంటే మన ఊళ్ళో చిన్నపిల్లలు పరిగెత్తా ఉంటారు, హ్యాపీ వాళ్ళ ఇంట్లో పెళ్లి అనుకున్నట్టు. అదే ఆంధ్రప్రదేశ్ పరిస్థితులు వేరు. సరే వీళ్ళు చెప్పినట్టుగా మనం కూర్చొని 2019 నిలబడ్డాం, ఎక్కడ పెట్టారు 2 చోట్ల ఓడించారు కదా. పోనీ ఎవరైనా నిలబడ్డారు ఆ రోజున నాయకులు అంటే అందరూ పారిపోయారు కదా. సో అది కంపారిజన్ పెట్టగానే ఎదిగేయటం వచ్చేయటం పదవిలో కూర్చోవడం కాదు, ఎలా నడపగలం? ఒక సమూహాన్ని నీతో పాటు నడిపించడానికి ఎంత సత్తా ఉండాలి, ఎంత అవగాహన ఉండాలి నీకు. అంటే అక్కడ విజయ్ ముఖ్యమంత్రి అవడాన్ని పోలుస్తూ ఇక్కడ పవన్ కళ్యాణ్ కూడా అలా చేస్తే బాగుంటుంది అని జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, పవన్ కళ్యాణ్ అభిమానులు, పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలని జనసేన పార్టీ అభిమానులు పవన్ కళ్యాణ్ అభిమానులు అనుకుంటారు. కానీ అలాంటి వాళ్ళదందరిది కూడా ఊర్లో పెళ్లికి అదేదో హడావిడి, డైరెక్ట్ చెప్పాలంటే ఊర్లో పెళ్లికి కుక్కల హడావిడి లాగా ఉంది కాబట్టి పోల్చొద్దండి అని చెప్తున్నారు. అంటే పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రి కావాలని కోరుకునే వాళ్ళదంతా ఒక కుక్కల హడావిడి తరహాలో పవన్ కళ్యాణ్ గారు భావిస్తూ ఉన్నారా? వీధిలో పెళ్లి అవుతుంటే పిల్లలంతా ఆ పెళ్లి మనదే అన్నట్టుగా పరిగెడుతూ ఉంటారు, అలా ఉంది మీ కథ అని చెప్తున్నారు. యాక్చువల్లీ తమిళనాడు రాజకీయాల్లో చంద్రబాబు నాయుడు గారు కూడా వెళ్ళి అక్కడ ప్రచారం చేశారు. మరి చంద్రబాబు నాయుడు గారిని కూడా అక్కడ ఏదో పెళ్లి జరుగుతుంటే ఇక్కడ హడావిడి ఎందుకు అని ఎవరైనా అనగలుగుతారా? రాజకీయాల్లో తప్పనిసరిగా పోలుస్తారు. ఎందుకంటే విజయ్ సినీ నటుడే, పవన్ కళ్యాణ్ గారు సినీ నటుడే. విజయ్ పార్టీ పెట్టి సొంతంగా వెంటనే డైరెక్ట్ ముఖ్యమంత్రి అయిపోయారు. కానీ ఇంతకాలం పార్టీని నడుపుతూ కూడా పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు కూడా నేను ముఖ్యమంత్రి అవుతాను, భవిష్యత్తులో మనం అధికారంలోకి వస్తామని ఒక్క మాట చెప్పలేకపోతున్నారు. ఇదే పవన్ కళ్యాణ్ మీద జనసేన పార్టీ వాళ్ళలో తీవ్ర అసంతృప్తికి కారణమవుతోంది. పవన్ కళ్యాణ్ గారు ఇంకేం చెప్తున్నారు, 2019లో ఒకసారి పోటీ చేసి చూసాం కదా, 2 చోట్ల ఓడించారు కదా అని చెప్తున్నారు. అంటే 2019లో 2 చోట్ల ఓడించేశారని ఇక పవన్ కళ్యాణ్ గారు అధికారం మీద, ముఖ్యమంత్రి పీఠం మీద జనసేన పార్టీని అధికారంలోకి తీసుకురావాలి అన్న ఆలోచనే మానేశారా? 2 చోట్ల పోటీ చేస్తే ఓడించారు కదా, సింగిల్ గా అంటున్నారు. కమ్యూనిస్టులతో బీఎస్పీతో కలిసి వెళ్ళినా కూడా ఓడిపోయారు. అలా ఓడించారు కాబట్టి ఇక నెక్స్ట్ ప్రణాళిక అవసరం లేదు అంటున్నారు. అంటే ఇంతటితో ఆగిపోతుందా జనసేన పార్టీ? ఇక పైగా 2019లో 2 చోట్ల పోటీ చేస్తే ప్రజలు ఎందుకు ఓడించారు? అంతకుముందు 2014 ఎన్నికల్లో పోటీ చేయకుండా తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చి ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పారు, నన్ను చూసి ఓట్లేయండి టీడీపీకి, టీడీపీ తప్పు చేస్తే నేను నిలదీస్తా, నేను ప్రశ్నిస్తా అని చెప్పారు. కానీ ఎప్పుడూ ప్రశ్నించలేదు. తీరా ఎన్నికల సమయంలో విడిపోయి పార్టీ సొంతంగా పోటీ చేశారు. అప్పుడు పబ్లిక్ ఏమనుకున్నారు, ప్రభుత్వ వ్యతిరేక ఓటుని చీల్చడం కోసం ప్లాన్ చేశారు అని అనుకున్నారు. అంటే అప్పటికే పవన్ కళ్యాణ్ టీడీపీతో కలవడం వల్ల, టీడీపీకి మద్దతు ఇవ్వడం వల్ల, టీడీపీని సరిగా ప్రశ్నించకపోవడం వల్ల, పబ్లిక్ లో క్రెడిబిలిటీ కోల్పోవడం వల్ల ఆ ఫలితం వచ్చింది. సరే, ఆ తర్వాత అయినా పవన్ కళ్యాణ్ తన విధానాన్ని సవరించుకొని సొంతంగా పబ్లిక్ మనసు గెలిచే ప్రయత్నం చేశారంటే అది లేదు. ఇప్పుడు 2024లో టీడీపీతో కలిసి పోటీ చేశారు. ఇక ఇదే ప్రవాహం, ఇలాగే మనం కలిసి వెళ్ళాలి అన్నట్టుగా ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు. పైగా ఒక పార్టీని నడపాలంటే, ఒక సమూహాన్ని మీ వెంట నడపాలంటే ఎంత సత్తా ఉండాలి, ఎంత ఆలోచన ఉండాలి, ఎంత శక్తి ఉండాలి అని చెప్తున్నారు. చెప్పాలంటే పవన్ కళ్యాణ్ గారికి ఇక్కడ ఒక సామాజిక వర్గం బలం పెద్దగా ఉంది, తన అన్న ప్రభావం కూడా చాలా ఉంటుంది ఫ్యాన్స్ లో. కానీ విజయ్కి అవన్నీ ఏమి లేవు. పైగా వయసులో కూడా వీళ్ళందరికంటే చిన్నవాడు. పార్టీ పెట్టి సొంతంగా ఆయనకు కూడా చాలా మంది, నువ్వు సింగిల్ గా వెళ్తే డిఎంకే అన్న డిఎంకే మధ్య నిలబడలేవు, ఏదో ఒక పార్టీతో పొత్తు పెట్టుకో, డిప్యూటీ సీఎం అయిపోవచ్చు అని కూడా సలహాలు ఇచ్చారు. కానీ విజయ్ తన మీద నమ్మకంతో, ప్రజల మీద నమ్మకంతో చాలా ఫెయిర్ గా ఎలక్షన్కి వెళ్ళారు కాబట్టి అక్కడ గెలిపించారు. విజయ్ కూడా ఇదే తరహాలో నేను ఇప్పుడే పార్టీ పెట్టాను, నేను నలగాలి, చూడాలి అని చెప్పి ఏ డిఎంకేకో అన్నా డిఎంకేకో మద్దతు ఇచ్చి ఆ తర్వాత నేను మళ్ళా రాజకీయం చేస్తానని చెప్పి ఉంటే విజయ్ కూడా అంతటితో ఆగిపోయి ఉండేవారు. కానీ మూడో ప్రత్యామ్నాయం చూపించాలి, ఈ 2 పార్టీలు పాత పార్టీలు కాకుండా మనదంటూ ఒక కొత్తదనం పబ్లిక్ కి చూపించాలన్న ఉద్దేశంతో ధైర్యంగా ముందుకు వచ్చారు కాబట్టి యాక్సెప్ట్ చేశారు. కానీ పవన్ కళ్యాణ్ గారు ఆ పని చేయలేకపోయారు కదా. ఒక దేశంలో ఏ రాజకీయ పార్టీ నాయకుడికి సంబంధించిన చిన్న పార్టీ అయినా సరే, ఏ రాజకీయ నాయకుడు కూడా మనం అధికారంలోనికి రాం, మన వల్ల కాదు, మనకంత శక్తి లేదు అని స్వయంగా పార్టీనే నడుపుతున్న నాయకులు ఎవరు చెప్పరు. కానీ పవన్ కళ్యాణ్ గారే చెప్తూ ఉన్నారంటే దీని అర్థం ఏంటి అంటే, క్యాడర్ లో ఆశలు పెరగకూడదు, ఊర్లో వాళ్ళ పెళ్లికి అదేదో హడావిడి. అంటే చూసే వాళ్ళు ఎవరికి కదా సింపుల్ గా ఊర్లో వాళ్ళ పెళ్లికి కుక్కల హడావిడిలాగా ఉంది విజయ్ని నన్ను పోల్చడం అని చెప్తున్నారు.
యాక్చువల్లీ పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలని వైసీపీ వాళ్ళు అనుకోరు, టీడీపీ వాళ్ళు అనుకోరు, అనుకుంటున్నది జనసేన పార్టీ వాళ్ళు, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, పవన్ కళ్యాణ్ అభిమానులు. కానీ అలా అనుకునే వాళ్ళదంతా కుక్కల హడావిడి అని చెప్పడం ద్వారా తన వ్యక్తుల్నే, సొంత వ్యక్తుల్ని పవన్ కళ్యాణ్ గారు కించపరుస్తూ ఉన్నారు. అంటే ఇప్పట్లో ఇంకా పవన్ కళ్యాణ్ గారికి సొంతంగా పార్టీని బలోపేతం చేసి అధికారంలోకి వచ్చి ముఖ్యమంత్రి అయ్యే ఆలోచన లేనే లేదు అన్నది స్పష్టంగా అర్థమవుతుంది. అలాంటి ఆలోచనలు పెట్టుకోవడమే తప్పు అని కూడా పరోక్షంగా చెప్పేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు. పార్టీ పెట్టి అధికారంలోనికి రావాలంటే నలగాలి, ముందు నలగాలి కదా, అందుకే నేను ఒక దశాబ్దం పాటు నలిగాను అంటున్నాను. నిజానికి ఈ దేశంలో ఏ రాజకీయ పార్టీ పెట్టిన నాయకుడు కూడా అధికారంలోనికి రావాలి, నేరుగా పబ్లిక్కి మనమంటే ఏదో ఒక సర్వీస్ చేయాలి, మనకంటూ ఒక పద్ధతైన పరిపాలన చేయాలన్న ఆలోచనతోనే వస్తారు. కానీ పార్టీ పెట్టి నేను నలగాలి, ముందు నలిగి నేర్చుకోవాలి, ఆ శక్తి తెచ్చుకోవాలి అంటూ పార్టీ పెట్టిన దశాబ్దం తర్వాత కూడా ఒక రాజకీయ నాయకుడు మాట్లాడడం, అందులోనూ విజయ్ లాంటి వాళ్ళు పార్టీ పెట్టిన 2 ఏళ్లకే అధికారంలోనికి వచ్చేసిన ఉదంతాలు చూసిన తర్వాత కూడా ఇన్స్పైర్ కాకుండా అలా ఇన్స్పైర్ అవుతున్న వాళ్ళ మీదే నీళ్లు చల్లే ప్రయత్నం స్వయంగా పవన్ కళ్యాణ్ గారే చేయడం అన్నది ఒక విధంగా జనసేన పార్టీ వాళ్ళ దురదృష్టం.